అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. ఇల్లే ఇండియా దిల్లే ఇండియా అని సరిహద్దులలో జవాన్లు పోరాడుతుంటే వారి ఇళ్లపై భూములపై కన్ను వేస్తున్నారు కొందరు. అవును, దేశం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి బోర్డర్లో కంచెలా నిలబడుతున్న వీర సైనికుల ఇళ్లకి భూములకే కంచె లేకుండా పోతోంది. దేశానికి రక్షణ ఇస్తున్న జవాన్ల ఆస్తులకే ఇక్కడ రక్షణ లేకుండా పోవటం కలచివేస్తోంది. దేశంపైకి పక్క దేశాలు డ్రోన్లతో దాడి చేస్తున్నా ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే అందుకు కారణం సరిహద్దుల్లో ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న సైనికులే. అలాంటి జవాన్లను కొందరు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. జవాన్ల భూములను కబ్జా చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తమ ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందంటూ జవాన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ జవాన్ తమ భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేశారంటూ సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అతనే జమ్మూ కాశ్మీర్లో ఆర్మీ జవాన్ గా పనిచేస్తున్న సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం చౌదరపల్లి గ్రామానికి చెందిన రామస్వామి. గ్రామంలో కొందరు వ్యక్తులు భూమి కబ్జా చేశారని అధికారుల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగటం లేదంటూ సెల్ఫీ వీడియో తీశారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఆర్డీఓ కలెక్టర్లు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తమ తల్లిదండ్రులను బెదిరిస్తున్నారని వాపోయాడు జవాన్. తమ కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి న్యాయం చేయాలంటూ సెల్ఫీ వీడియో పంపించాడు జవాన్ రామస్వామి. తాను దేశ సరిహద్దుల్లో పోరాడుతుంటే సొంత ఊర్లో తన భూమి కబ్జా చేశారని వాపోతున్న జవాన్ తన భూమి తనకు దక్కేలా చర్యలు తీసుకోవాలని జవాన్ రామస్వామి వేడుకుంటున్నాడు. జై జవాన్ అంటూ జవాన్ల జేబులు కూడా కొట్టడానికి చూడటం నిజంగా దారుణం. నమస్కారం. జై హింద్, జై జవాన్, జై కిసాన్. నా పేరు బి రామస్వామి. నేను జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్లో డ్యూటీ చేస్తున్నాను. ప్రస్తుతానికి మా విలేజ్ వచ్చేసి చౌదర్పల్లి, మండలం అక్బర్పేట్, భూంపల్లి, డిస్టిక్ వచ్చేసి సిద్దిపేట డిస్టిక్, స్టేట్ తెలంగాణ. మా విలేజ్లో మా సొంత భూమిని వేరే వాళ్ళు కబ్జా చేశారు. మా ఫ్యామిలీ మెంబర్ మన అమ్మ నాన్నని ఇంటి దగ్గర బెదిరింపులకు గురి చేస్తున్నారు. ప్లస్ వాళ్ళ కబ్జా చేసిన వాళ్ళ తమ్ముడు విఆర్ఓ కావున మా భూమిని, మా పేరు కానీ మా ఏం రికార్డులు లేకుండా చేశాడు. దయచేసి మేము ఎంఆర్ఓ గారిని కూడా కలిసాము, ఏం ఫలితం లేకుండా పోయింది. ప్లస్ ఆర్డీఓ గారి దగ్గర కూడా వెళ్ళాము. ఆర్డీఓ గారు కూడా మాకేం వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. ప్లస్ కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాము. కలెక్టర్ గారు కూడా ఏం స్పందించడం లేదు. దయచేసి ఈ విషయాన్ని సీఎం దగ్గరికి చేర్చాలని మేము అందరినీ కూర్చున్నాం. ఈ వీడియోను ఎంత మందికి షేర్ చేసేంత వీలైనంత త్వరగా షేర్ చేయండి ప్లీజ్. మా ఫ్యామిలీ మెంబర్ కొంచెం ఇబ్బందిలో ఉన్నారు. దయచేసి మమ్మల్ని ఆదుకోగలరని ఆ యొక్క మనవి. జై హింద్, జై జవాన్, జై కిసాన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.